అందరికీ నమస్కారం. నేను మీ మదిరి రంగసాయి రెడ్డి, అడ్వకేట్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉపాధి హామీ ఏదైతే పథకం ఉందో దాని మీద కూడా కూటమి ప్రభుత్వం దెబ్బ వేసినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే గత 3 నెలల నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపుగా 15,000 మంది ఉపాధి హామీ పథకం సంబంధించిన ఉద్యోగులకి జీతాలు ఇంకా ఇవ్వట్లేదని ఒక విషయం తెలుస్తుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి దాదాపుగా 27 లక్షల కుటుంబాలకి 800 కోట్ల రూపాయల ఉపాధి హామీ పనిచేసిన వేతనాలు కూడా ఇంకా విడుదల చేయలేదు అనే విషయం. అట్లాగా 27 లక్షల కుటుంబాలకు సంబంధించి దాదాపుగా 39 లక్షల పేదలు, ఆ 27 లక్షల కుటుంబాలు 39 లక్షల మంది పేదలు 800 కోట్ల రూపాయలు అవి విడుదల చేయలేదు. అట్లాగే ప్రతి దాంతో కూడా ఈరోజు రాజకీయ జోక్యం ఎక్కువైనట్లు తెలుస్తుంది. 2024 జూన్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పటిదాకా ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ ఎఫ్ఏఎస్ని ఇష్టానుసారంగా వాళ్ళతో రాజీనామాలు పెట్టించి మార్పించేసి వాళ్ళకు అనుకూలమైన వాళ్ళ పార్టీ వారిని నిబంధనలకు తిలోదకాలు వదిలి చేయడం జరిగింది. సరే, గతంలో వైసీపీ చేసింది కదా అంటే చేసింది కాబట్టే కదా 11 సీట్లు కూర్చోబెట్టింది. ఈరోజు మీకు 164 సీట్లు ఇచ్చినంటే వైసీపీ చేసిన తప్పులు మీరు చేయకూడదనే కదా ప్రజలు కోరుకునేది. అట్లాగే ఈ గతంలో 2023-24కు సంబంధించి మనకు 6,87,000 కుటుంబాలు 100 రోజుల ఉపాధి హామీ పథకంలో పాల్గొనడం జరిగింది. కానీ 2024-25లో 5,10,000 కుటుంబాలు మాత్రమే ఉపాధి హామీ పథకంలో పాల్గొనడం జరిగింది. చూడండి ఎన్ని కుటుంబాలు ఉపాధికి దూరం అవుతున్నాయో. అట్లాగే ఈరోజు చూస్తుంటే ఒక్కొక్క కుటుంబం సగటున 1,531 రూపాయలు నష్టపోతుంది అనేది వివిధ మాధ్యమాల్లో మనకు తెలుస్తుంది. పేదలకు వేసవి కాలంలో ఉపాధి కల్పించాలి. అలాగే రైతు కూలీలు వాళ్లకు ఏ రోజుకు ఆ రోజు కూలీ ఉంటేనే వాళ్ళ కుటుంబంలో 4,000 నోట్లోకి వెళ్తాయి అనే ఉద్దేశంతో మనకు ఈ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయడం జరిగింది. వేసవి కాలంలో 3-4 నెలలు కూలీ పనులు ఉండవు అని పథకం పెడితే పని చేసిన దానికి 15 రోజుల్లో నియమ నిబంధనల ప్రకారం వాళ్ళకు వేతనాలు ఇవ్వాలి. కానీ ఇవ్వకుండా 40 రోజుల పైన వాళ్ళని ఆపడం, వేతనాలు ఇవ్వకుండా ఆపడం, ఇది ఎంతవరకు కరెక్టు అని ఈరోజు కూటమిలో ఉన్న పెద్దలు ఆలోచించాలి. ఇప్పటికైనా ఈ హామీకి సంబంధించి ఉపాధి హామీకి సంబంధించి ఉద్యోగస్తులు 15,000 మందికి వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాలు వాళ్ళకి ఇచ్చి, అలాగే ఈ ఉపాధి హామీ కూలీలకు వాళ్ళకు రావాల్సిన 800 కోట్ల పైన అమౌంట్ను విడుదల చేసి దయచేసి కొంత రాజకీయ జోక్యం ఈ పేదలు పనిచేసే పేదల ఈ హామీ పథకం నుంచి తగ్గించాలి అని మరీ కోరుతున్నాము. ధన్యవాదాలు.